ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు ప్రారంభం. తెప్పలపై సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి అభయ ప్రదానం. తిరుమల టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవం. గౌరవ వందనం స్వీకరించి జెండాను ఎగురవేసిన బిఆర్ నాయుడు. వందే మాతరం గీతాలాపనతో పరవశించిన టీటీడీ పరిపాలనా భవనం. జాతీయ జెండాను ఎగురవేసి కవాతులను వీక్షించిన ఈవో అనిల్ కుమార్ సింఘాల్. భక్తుల అవసరాలకు అనుగుణంగా టీటీడీ నిర్ణయాలు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అదనపు ఈవో వెంకయ్య చౌదరి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో వార్షిక తెప్పోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 26వ తేదీ నుండి ఫిబ్రవరి 1వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న తెప్పోత్సవాల్లో భాగంగా తొలి రోజైన సోమవారం పుష్కరిణిలో తెప్పలపై సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారు మనోహరంగా విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ముందుగా తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయం నుండి సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై ఆసీనులను గావించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామి వారి పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. పుష్కరిణిలో అందంగా సిద్ధం చేసిన తెప్పలపై సీతా లక్ష్మణ సహిత శ్రీ కోదండరామస్వామి వారిని వేంచేపు చేసి వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ తెప్పోత్సవాన్ని ఆహ్లాద శోభితంగా నిర్వహించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో తెప్పోత్సవాలను తిలకించి పరవశించారు. దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మా, దేవునికి దేవికిని తెప్పల కోనేటమ్మా, వేవేలు ముక్కులు లోక పావని నీకమ్మా. కామమోక్షతతులు నీ శోభనాలు హర్మిలి. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు క్యాంప్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు.
General salute! Salame! Sas! God! बाजो सस श्रीमान गार्ड आपका निरीक्षण के लिए हाजिर है। ఈ సందర్భంగా పాలక మండలి సభ్యులు, అధికారులు, సిబ్బంది, భద్రతా సిబ్బందికి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు శాంతారాం, నరేష్ కుమార్, పనబాక లక్ష్మి, ఆర్ఎన్ దర్శన్లు పాల్గొన్నారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పెరేడ్ మైదానంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించారు. టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం పెరేడ్లో పాల్గొని భద్రతా సిబ్బంది కవాతులను వీక్షించారు. అనంతరం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గణతంత్ర దినోత్సవ సందేశాన్ని తెలియజేస్తూ టీటీడీలో తీసుకువచ్చిన సంస్కరణలు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, విద్య, వైద్య రంగాలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. తరువాత టీటీడీలోని వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, మెడల్స్ ను అందజేశారు. శ్రీవారి వైభవాన్ని దేశం నలువైపులా వ్యాప్తి చేసేందుకు సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు రాలేని భక్తుల సౌకర్యార్థం దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించనున్నట్టు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. భారత 77వ గణతంత్ర దినోత్సవాన్ని తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని పెరేడ్ మైదానంకు చేరుకున్న ఈవోకు టీటీడీ జేఈఓలు, సివిఎస్ఓ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆపై పెరేడ్లో నిఘా భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది ప్రదర్శించిన కవాతును తిలకించారు. తర్వాత టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేశారు. గత ఏడాది నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, రథసప్తమి వేడుకలను విజయవంతంగా నిర్వహించామని, ప్రతిరోజు 2 లక్షల మంది భక్తులకు రుచికరమైన, నాణ్యమైన అన్నప్రసాదాలు అందజేస్తున్నామని, దేవాలయ నిర్మాణాన్ని విస్తృతంగా చేపట్టామని వివరించారు. అలాగే భక్తులకు తిరుమల, తిరుపతిలో సౌకర్యాలను మెరుగుపరచడానికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నామని, టీటీడీ విద్యా, వైద్య సంస్థలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ వెల్లడించారు. ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానంలో అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీ పద్మావతి వెంకటేశ్వర్లు సేవలో తరిస్తున్న ధర్మకర్త మండలికి, అర్చకులకు, శ్రీవారి సేవకులకు, అధికార యంత్రాంగానికి, సిబ్బందికి, భద్రతా సిబ్బందికి, విశ్రాంతి సిబ్బందికి, స్కౌట్స్ అండ్ గైడ్స్కు, భక్తులకు మరియు మీడియా మిత్రులకు ముందుగా 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్ర్యానంతరం మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును గణతంత్ర దినోత్సవంగా 1950 జనవరి 26 నుండి మనం జరుపుకుంటున్నాం.
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహనీయులందరినీ ఈ పర్వదిన రోజున స్మరించుకోవడం మన అందరి బాధ్యత. ఈ గణతంత్ర పర్వదినం రోజున భక్తులకు టీటీడీ అందిస్తున్న పలు సేవలను మీకు తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. గత ఏడాదిలో నిర్వహించిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించాం. తొలిసారి వైకుంఠ ఏకాదశి మొదటి 3 రోజులు పాటు లక్కీ డిప్ విధానంలో, మిగిలిన 7 రోజులు సర్వదర్శనం క్యూ లైన్ ద్వారా వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించాం. సామాన్య భక్తులకు 90% సమయాన్ని కేటాయించి ఎప్పుడూ లేని విధంగా 7,83,000 మంది భక్తులకు దర్శనం కల్పించాం. ఈ విధానం ద్వారా దర్శనం చేసుకున్న భక్తులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. నిన్న తిరుమలలో లక్షలాది మంది భక్తుల మధ్య అన్ని విభాగాల సమన్వయంతో రథసప్తమి వేడుకలను వైభవంగా నిర్వహించాం. ఎంతో ఓపికతో వేడుకలను తిలకించి పులకించిన భక్తులకు నా ధన్యవాదాలు. అదేవిధంగా అవసరమైన టీటీడీ స్థానిక అనుబంధ ఆలయాల్లో మార్చి నెల లోపల భక్తులకు 2 పూటల అన్నప్రసాదాలు అందించేందుకు బోర్డు నిర్ణయం మేరకు చర్యలు చేపట్టాం. టీటీడీ కార్యకర్తల మండలి నిర్ణయం మేరకు రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వెనుకబడిన కాలనీల్లో 5,000 ఆలయాలు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇప్పటికే రూపాయలు 750 కోట్లు టీటీడీ బోర్డు కేటాయించింది. అవసరమైన విధి విధానాలు రూపొందించుకొని రాబోయే 3 సంవత్సరాల్లో ఆలయాల నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాం. శ్రీవారి వైభవాన్ని దేశ నలువైపులా వ్యాప్తి చేసేందుకు సుదూర ప్రాంతాల నుండి తిరుమలకు రాలేనటువంటి భక్తుల సౌకర్యార్థం దేశంలోని అన్ని రాష్ట్రాల రాజధానుల్లో శ్రీవారి ఆలయాలు నిర్మించేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలోని వెంకటపాలెంలో శ్రీవారి వెంకటేశ్వర స్వామివారి ఆలయం అభివృద్ధి పనులు గత ఏడాది నవంబర్ 27న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు భూమి పూజ చేశారు. ఇందులో 92 కోట్ల రూపాయలతో ద్వితీయ ఆలయ ప్రకారము, కళ్యాణోత్సవ మండపము, రాజగోపురము తదితర అభివృద్ధి పనులు 2 ఏళ్లలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తిరుమల కొండలలో అటవీ విస్తీర్ణ పెంచడానికి జీవ వైవిధ్య పునరుద్ధరణ మరియు హరిత అభివృద్ధికి గాను 10 సంవత్సరాలు కార్యాచరణ ప్రణాళికకు చర్యలు తీసుకుంటున్నాం. తిరుమలలో ఇంటగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఏఐ సహకారంతో భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వారు ఎక్కువసేపు క్యూ లైన్లో వేచి ఉండకుండా శ్రీవారి దర్శనం, అదేవిధంగా భద్రత కల్పిస్తున్నాం. శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు వీలుగా నేరుగా మెయిల్స్, కాల్స్, వాట్సాప్, IVRS, శ్రీవారి సేవకుల ద్వారా అభిప్రాయ సేకరణ చేసి వారిచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం. ప్రముఖ ధార్మిక క్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన ఒక సమున్నత ప్రణాళికతో ఆదర్శవంతంగా భక్త జనావళికి సేవలు అందిస్తున్నాం. ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆశీస్సులు భక్తులకు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అనంతరం శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే దేశభక్తి గీతాలు, భక్తి సంకీర్తనలకు నృత్య రూపకాలు, ఆహుతులను విశేషంగా అలరించాయి. అనంతరం టీటీడీ నిఘా భద్రతా విభాగం ఆధ్వర్యంలో డాగ్ షో, బాంబ్ చెకింగ్, ఫైర్ సేఫ్టీ, అగ్ని ప్రమాదాల నివారణ తదితర అంశాలపై ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. అనంతరం గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్న నిఘా భద్రతా విభాగం సిబ్బందికి, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించిన సిబ్బందికి ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి బహుమతులు ప్రదానం చేశారు. ఆపై టీటీడీలోని వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన సీనియర్ అధికారులు, టీటీడీ డిఎఫ్ఓ డి ఫణికుమార్ నాయుడు, చిన్నారుల ఆసుపత్రి డైరెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ టి వెంకటరమణ,
టీటీడీ పీఆర్ఓ పి నీలిమతో పాటు 31 మంది అధికారులకు 266 మంది సిబ్బందికి ప్రశంసా పత్రాలు, వెండి డాలర్ను ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓలు వి వీరబ్రహ్మం, ఏ శరత్లు అందజేశారు. అలాగే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన ప్రోగ్రాం విభాగం కెమెరామెన్ బిఎల్ సురేష్ బాబు, అసోసియేట్ ప్రొడ్యూసర్ ఎల్ రాజేశ్వరి, కెమెరామెన్ కె రమేష్, టెక్నికల్ విభాగానికి చెందిన పి శంకర్రాజు, ఏ శరత్ బాబు, అడ్మిన్ విభాగానికి చెందిన సీనియర్ అసిస్టెంట్ ఏ చక్రపాణి, షరఫ్ ఐ బాలకృష్ణయ్యలకు టీటీడీ ఈవో, అదనపు ఈవోలు ప్రశంసా పత్రాలు, వెండి డాలర్లను అందజేసి అభినందించారు. తిరుమలలోని గోకులం అతిథి భవనంలో సోమవారం 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కన్నుల పండుగగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవానికి విచ్చేసిన టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి తిరుమల విజిఓ సురేంద్ర పుష్పగుచ్చాన్ని అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం అదనపు ఈవో వెంకయ్య చౌదరి జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. సందర్భంగా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ గీతాలు, దేశభక్తి గీతాలను ఆలపించారు. ఆపై అదనపు ఈవో టీటీడీలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి మిఠాయిలను పంచిపెట్టారు. ఈ సందర్భంగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులకు, భక్తులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రపంచంలోనే పరిడి వెళుతుందని, ఇందుకు మూలం మన రాజ్యాంగమేనని, టీటీడీలోని భక్తుల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళుతున్నామని పేర్కొన్నారు. అందరికీ కూడా, టీటీడీ సిబ్బందికి, తిరుమలలో పనిచేస్తున్న ఆఫీసర్స్కి, విజిలెన్స్ సిబ్బందికి, మిగతా పోలీస్ విభాగాల వారికి, భక్తులకి, పత్రికా సోదరులకి అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ 77వ గణతంత్ర దినోత్సవం భారతదేశ చరిత్రలో మరొక ఘట్టమని చెప్పచ్చు. ఎందుకంటే ఒక దేశానికి గణతంత్ర దినోత్సవం అంటేనే రాజ్యాంగం అమల్లోకి వచ్చి స్వయం పాలన రావటం అన్నమాట. అంటే ఒక వ్యవస్థని మన ఓన్గా బిల్డ్ చేసుకొని రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చి పౌరుల యొక్క హక్కులని, అలానే వ్యవస్థలని, రాజ్యాంగ వ్యవస్థలని పూర్తి స్థాయిలో భారతదేశం సొంతగా చేసుకోవటం లేదు. ఈ సందర్భంగా మనందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏ పని చేసినా కానీ ఒక వ్యవస్థ బిల్డ్ చేసుకోవాలి, ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవాలి. ఆ స్ట్రక్చర్ క్రియేట్ చేసినప్పుడు మాత్రమే ఏ పని అయినా, ఏ స్కీమ్ అయినా, ఏదైనా కానీ సస్టైనబిలిటీ ఉంటుంది, లాంగ్ టర్మ్ సస్టైనబిలిటీ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ భారతదేశ రాజ్యాంగం. ప్రపంచాల్లో చాలా దేశాల్లో వచ్చాయి, చాలా దేశాలకు స్వతంత్రాలు వచ్చాయి, చాలా దేశాల్లో రాజ్యాంగాలు తెచ్చుకున్నారు. కానీ రాజ్యాంగ స్పిరిట్, రాజ్యాంగాన్ని అంత క్లుప్తంగా కానీ పటిష్టంగా రాసుకోకపోవటం వలన, లేకపోతే ఆ రాజ్యాంగాన్ని ఆ దేశాల్లో ఉన్న ప్రజలు అర్థం చేసుకోకపోవటం వలన ఎక్కువ రోజులు నిలబడలేకపోయాయి. కానీ భారతదేశం ఎప్పటికప్పుడే మన భారత రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు రీవిజిట్ చేసి అవసరమైనప్పుడు మళ్ళీ అమెండ్మెంట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడే ప్రజల యొక్క, వ్యవస్థల యొక్క ప్రయోజనాలని ఎప్పటికప్పుడే చూసుకోవటం వలన ఈ దేశం ప్రపంచంలోనే పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా మనం ఈరోజు ఆదర్శవంతమైన దేశంగా
ప్రపంచానికే ఒక ఆదర్శ దేశంగా కూడా మనం ఈరోజు వచ్చామంటే దానికి కర్తలు, దాని వెనక ఉండే వాళ్ళ యొక్క గొప్ప కంట్రిబ్యూషన్, గొప్ప నాయకులు, గొప్ప డెడికేటెడ్ దేర్ లైఫ్ టు ద కంట్రీ, వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంలో మీకు మళ్ళీ ఒకటి చెప్పాలి, మనం టీటీడీ చాలా పురాతనమైన ధార్మిక వ్యవస్థ, అలానే ప్రపంచంలోనే పెద్ద ధార్మిక వ్యవస్థ. ఈ వ్యవస్థ కూడా ఎప్పటికప్పుడే రీవిజిట్ చేసుకుంటూ, వ్యవస్థని ఎప్పటికప్పుడే రీఓరియంట్ చేసుకుంటూ, ప్రజలకి పిలిగ్రిమ్స్కి దగ్గరగా ఉంటూ వాళ్ళ సేవల్లో ఎప్పుడూ కూడా నిమగ్నమై ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎస్వీబీసీ సీఈఓ డి ఫణికుమార్ నాయుడు ముందుగా శ్రీవారు, భరతమాత, గాంధీజీ, సుభాష్ చంద్రబోస్ చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఎస్వీబీసీ ఉద్యోగులు జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం ఎస్వీబీసీలో విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన 7 మంది ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, మిఠాయిలను అందజేసి అభినందించారు. అనంతరం సీఈఓ ఫణికుమార్ నాయుడు ఉత్తమ ఉద్యోగులుగా అవార్డులు పొందిన ఉద్యోగులతో గ్రూప్ ఫోటో దిగి తన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎస్వీబీసీ సీఈఓ ఫణికుమార్ నాయుడు మాట్లాడుతూ, కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి కృపా కటాక్షాలతో ఏర్పడిన ఎస్వీబీసీలోని 4 ఛానళ్లను అభివృద్ధి చేయాల్సిన గురుతర బాధ్యత ఉద్యోగులపై ఉందని, అందుకు అనుగుణంగా కార్యోన్ముఖులు కావాలని పిలుపునిచ్చారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులందరికీ, ఎస్వీబీసీ సిబ్బంది మరియు అందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1950లో మన రాజ్యాంగాన్ని మనం ఏర్పాటు చేసుకుని ఈ భారతదేశం ఒక గణరాజ్యంగా ఏర్పాటైంది. ఎంతోమంది కృషివరులు కష్టపడి సాధించిన స్వాతంత్రం మరియు రాజ్యాంగం రాసుకోవడం అన్నీ వెరసి మనం పరిపాలించుకోవడం జరుగుతుంది. ఈ రాజ్యాంగబద్ధమైన రోజు యొక్క స్ఫూర్తిని తీసుకుని మనం ఎస్వీబీసీ ఛానల్ సిబ్బంది అందరూ కూడా మళ్ళీ మన విధులకి పునరంకితం అవ్వాలని కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. జై హింద్. అశ్వవాహన సేవలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు దివ్యంగా దర్శనమిచ్చారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం స్వామివారి ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా కల్కి అవతారంలో ఓంజల్ మండపంలో ఊయలపై వేంచేపు చేసి ఓంజల్ సేవ నిర్వహించారు. చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడవలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు.
అనంతరం సోమవారం రాత్రి స్వామివారిని అశ్వవాహనంపై ఆసీనులను గావించి అశ్వవాహన సేవను వేడుకగా జరిపారు. కళా బృందాల కళా ప్రదర్శనలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ దేవుని కడప ఆలయ వీధులలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి అశ్వవాహన సేవ ఆద్యంతం ఉత్సవ శోభితంగా జరిగింది. ఉదకము లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను ఏకానవమై ఉదకము లేచిన బ్రహ్మాండములో పైకొనియుండగనొక వటపత్రములో బలను చేకొని పవళింపుచునొక శిశువై వడి తేలాడిన శ్రీకాంతుడి తడెపో శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడెపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడెపో హరి శ్రీ వెంకట విభుడు పగనాకసమంటిన రూపము సరుగన భూమింతయునొక చరణంబున గొలిచి అరుదుగ బలి మదమడ పగనాకసమంటిన రూపము సరుగన భూమింతయునొక చరణంబున గొలిచి పరగిన పాదాంగుటమున బ్రహ్మాండమున నిలిచిన పరమాత్ముడి తడెపో పతి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడెపో హరి శ్రీ వెంకట విభుడు. తిరుపతిలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జనవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు మొత్తం 24 రోజుల పాటు అధ్యయనోత్సవాలను నిర్వహిస్తారు. ఉత్సవాల్లో 9వ రోజైన సోమవారం సాయంత్రం ఆలయంలోని కళ్యాణ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారిని, విశ్వక్సేనుల వారిని, ఆళ్వార్లను దివ్యాలంకరణలో వేంచేపు చేశారు. అనంతరం టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, ఆచార్యులు, శ్రీ వైష్ణవుల ఆధ్వర్యంలో దివ్య ప్రబంధ పారాయణం భక్తిరసభరితంగా నిర్వహించారు. కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలోని టీటీడీ నిఘా భద్రతాధికారి బంగళాలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. టీటీడీ సిబిఎండ్ఎస్ఓ కేవి మురళీకృష్ణ శ్రీవారు జాతీయ నాయకుల చిత్రపటాలకు పూజలు నిర్వహించారు. అనంతరం జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అధికారులు సిబ్బందికి మిఠాయిలను పంచిపెట్టారు. తిరుమలలోని లేపాక్షి కూడలి వద్ద గల వీజీఓ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను కనుల పండుగగా నిర్వహించారు. తిరుమల వీజీఓ సురేంద్ర జాతీయ జెండాను ఎగురవేసి భద్రతా సిబ్బంది గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ గీతాలను ఆలపించారు. అనంతరం నిఘా భద్రతా విభాగం అధికారులు, సిబ్బంది
చిన్నారులకు వీజీఓ సురేంద్ర మిఠాయిలను పంచిపెట్టారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతి జిల్లాలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న నారాయణవనం శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఆదివారం రథసప్తమి పర్వదినంను భక్తరసభరితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారికి ఆదివారం రాత్రి చంద్రప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. స్వామివారిని సర్వాలంకార భూషితులను గావించిన అర్చకులు మనఃకారకుడైన చల్లని చంద్రునిపై వేంచేపు చేసి నారాయణవనం వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. అందరికాధారమైన ఆది పురుషుడీతడు, అందరికాధారమైన ఆది పురుషుడీతడు. నిందై మున్నారగించే విదురుని కడనీతుడు, అందరికాధారమైన ఆది పురుషుడీతడు. నిందై మున్నారగించే విదురుని కడనీతుడు, అందరికాధారమైన ఆది పురుషుడీతడు. సనకాదులు కొనియాడెడి సర్వాత్మకుడీతడు. సిద్ధి బుద్ధి సమేత శ్రీ వినాయక స్వామి వారు ఓంజల్ సేవ ఉత్సవంలో ఆహ్లాద భరితంగా అనుగ్రహించారు. రథసప్తమి వేడుకల్లో భాగంగా ప్రసిద్ధ కాణిపాకం పుణ్యక్షేత్రంలో గణనాథునికి నిర్వహించిన ఊంజల సేవ భక్తులను ముగ్ధులను చేసింది. బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో చూడ చక్కగా అలంకరించిన సిద్ధిబుద్ధి సమేత వినాయక స్వామి వారిని ఆలయంలోని మండపంలో ఊయలలో వేంచేపు చేశారు. భాజా భజంత్రిల నడుమ ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మాఘమాసం సోమవారం శోభవేళ శ్రీ మృత్యుంజయ స్వామివారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం మాసోత్సవాలతో దివ్యంగా శోభిల్లుతోంది. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా స్వామివారి సన్నిధిలో అర్చకులు గణపతి ఆరాధన జరిపి పుణ్యాహవాచనంతో సంకల్పం చేశారు. ఆపై పలు రకాల ద్రవ్యాలతో స్వామివారికి వేద మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా అభిషేకం నిర్వహించారు. ఆపై చక్కటి అలంకరణలతో స్వామివారిని కొలువదీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో రథసప్తమి పర్వదినం ఉత్సవ శోభితంగా జరిగింది. ఈ సందర్భంగా అంతరాలయంలో స్వామివారికి స్వర్ణ రథోత్సవ సేవ విశేషంగా జరిగింది. బంగారు కాంతుల నడుమ స్వామివారు దేవేరి సమేతులై సర్వాలంకార శోభితంగా స్వర్ణ రథాన్ని అధిరోహించగా అర్చకులు పూజాధికాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం భక్తుల జయ జయధ్వనుల నడుమ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి స్వర్ణ రథోత్సవ సేవ మంగళకరంగా జరిగింది. కృష్ణా జిల్లా అవనిగడ్డ మండలం బేకనూరులోని ప్రసిద్ధ శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో సూర్య జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి దివ్యమూర్తికి అర్చకులు సంకల్ప పూజలతో మంగళాభిషేకాలను శాస్త్ర సమ్మిళితంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు. భక్తులు సూర్యనారాయణ స్వామివారిని దర్శించుకుని తరించారు. నంద్యాలలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో అరుణ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆరోగ్య వరదాత శ్రీ సూర్యనారాయణుడి కటాక్షం లోకంపై సర్వదా ఉండాలనే సంకల్పంతో ఆలయ ప్రాంగణంలో అరుణ హోమాన్ని నిర్వహించారు. ముందుగా సూర్యారాధన జరిగింది. ఆపై శాస్త్రోక్తంగా అరుణ హోమాన్ని పారాయణ జపయుక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. కడప జిల్లా పాత కడపలోని శ్రీ కాలభైరవ స్వామి వారి ఆలయంలో మాఘమాసం అష్టమి తిథిని పురస్కరించుకుని ప్రత్యేకంగా కార్యక్రమాలను జరిపారు. శివుని ఉగ్రరూపమైన కాలభైరవుని ఆరాధనతో భూత పిశాచ ఇత్యాది బాధల నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు. ఈ సందర్భంగా అర్చకులు సంకల్ప పూజలతో ముందుగా స్వామివారిని ఆరాధించారు. ఆపై పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామివారికి కవచ ధారణ పుష్పమాల అలంకరణ జరిపి వడమాలతో కొలువుదీర్చారు. అనంతరం మహామంగళ నీరాజన సమర్పణ గావించి భక్తులకు దర్శనం కల్పించారు. దేవరాజ సేవ్యమాన పావనాగ్రి పంకజం జ్ఞానయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి బృందవందితం దిగంబరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం నీలకంఠమీప్సిదార్థదాయకం త్రిలోచనం నెల్లూరు మూలాపేటలోని శంకరమఠం కామాక్షి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామివారి సన్నిధిలో మహాసౌరయాగం వైభవంగా జరిగింది. ముందుగా అర్చకులు సూర్య నమస్కారాలతో భాస్కర ఆరాధన చేశారు. అనంతరం జప పారాయణ యుక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ మహాసౌరయాగం శాస్త్రోక్తంగా జరిగింది. ఆపై వివిధ రకాల ద్రవ్యాలతో మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు మహాసౌరయాగంలో పాల్గొని కామాక్షి సమేత శ్రీ చంద్రమౌళీశ్వరులను దర్శించుకున్నారు.
తెలంగాణలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయానికి అనుబంధంగా ఉన్న పాతగుట్ట శ్రీ లక్ష్మీ నృసింహుని సన్నిధిలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 3 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో పూరపాటు సేవ, తిరుమంజనం, దివ్య ప్రబంధ సేవాకాలం తదితర క్రతువులను జరిపారు. తర్వాత స్వామి అమ్మవార్లను పుష్పశోభితంగా అలంకరించి ఆలయ వీధులలో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊరేగించారు. భక్తులు విశేషంగా తరలివచ్చి స్వామి అమ్మవార్లను సేవించారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. నంద్యాల పట్టణం సంజీవనగర్లో కొలువైన శ్రీ భద్రావతి సమేత శ్రీ భావనా ఋషి ఆలయంలో కళ్యాణోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఏటా మాఘమాసంలో స్వామి అమ్మవార్ల వార్షిక కళ్యాణోత్సవాన్ని ఎంతో విశేషంగా జరుపుతారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో అందమైన పెండ్లి మండపాన్ని ఏర్పాటు చేసిన అర్చక స్వాములు వధూవరులుగా అలంకరించిన భద్రావతి సమేత భావనా ఋషి స్వామివార్లను వేచేపు చేశారు. పలు వైదిక క్రతువులను మంగళప్రదంగా పూర్తి చేసి వేదమంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. విశాఖ జిల్లా గాజువాక చెట్టివానిపాలెంలో నెలవైన శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి అభిషేకం జరిగింది. రథసప్తమి వేడుకల్లో భాగంగా అర్చకులు గర్భాలయంలో ఆరోగ్య ప్రదాత శ్రీ ఆదిత్యునికి నిత్య ఉపచారాలను నిర్వహించారు. తర్వాత పాలు, పెరుగు, తేనె తదితర విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. అనంతరం భానుడికి కవచధారణ జరిపి అష్టోత్తరాలతో అర్చనలు నిర్వహించి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఆదిత్యుని సేవించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.